మొదటిగా తండ్రి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరుతున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ అని నేను అనుకున్నాను. ఈ యొక్క దినమందు మనం ఒక అంశాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. విధేయులు ఉంటారు. విధేయులుగా ఉండట అనే యొక్క అంశాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పాయింట్గా దేనికి విధేయులుగా ఉండాలి? దేనికి విధేయులుగా ఉండాలి? మనం దేనికి విధేయులుగా ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేనికి విధేయులుగా ఉండాలి అంటే మొట్టమొదటిది పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం మీరు బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్టు ఈ విషయాన్ని మీరు మనసు పెట్టుకోవాలి. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారైంది ఒకరినొకడు హృదయపూర్వకముగాను నికటముగాను ప్రేమించుడి. సరిపోతే ఇందులో మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే సత్యమునకు విధేయత అనేది చూపించాలి. సత్యమునకు విధేయులుగా ఉండాలి. సత్యమునకు విధేయులుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మీరన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం మీకు రాసి తిని మీరన్ని విషయములకు విధేయత చూపించాలి అని అన్నాడు. మీరన్ని విషయముల యందు విధేయులై ఉండాలి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. మీరు అన్ని విషయంలో ఎందు విధేయులై ఉండాలి. సత్యమునకు విధేయులుగా ఉండాలి. దేనికి మనం విధేయులుగా ఉండాలని ఆలోచన చేస్తున్నాం. మొట్టమొదటిది సత్యమునకు విధేయులుగా ఉండాలి. మీరు అన్ని విషయంలో ఎందు విధేయులై ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇంకా దేనికి మనము విధేయులుగా ఉండాలి అనేసి ఆలోచన చేస్తున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్టు సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులుగా ఉండాలి. విశ్వాసమునకు విధేయులు. విశ్వాసమునకు విధేయులుగా ఉండాలి. 3 విషయాలు ఆలోచన చేసాము. మనం దేనికి విధేయులుగా ఉండాలనేది మనం ఆలోచన చేసాము.
అందులో మనము 3 విషయాలు, సత్యములకు, అన్ని విషయముల యందు విశ్వాసములకు విధేయులుగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దేనికి విధేయులుగా ఉండాలి అంటే 42వ అధ్యాయం 6వ వచనం. మాకు మేలు కలుగునట్లు మేము మా దేవుడైన యెహోవా మాట వినువారమై అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటలకు విధేయులమగుదుము. అంటే దేవుడు సెలవిచ్చే యొక్క మాటలకు, దేవుని యొక్క మాటలకు విధేయులవ్వాలి. దేవుని యొక్క మాటలకు విధేయత చూపించాలి, విధేయులుగా ఉండాలి. మనం దేనికి విధేయులుగా ఉండాలి అంటే 4 విషయాలు ఆలోచించేమో. సత్యమునకు విధేయులుగా ఉండాలి, అన్ని విషయాల్లో విధేయులుగా ఉండాలి, విశ్వాసమునకు విధేయులుగా ఉండాలి, దేవుని యొక్క మాటలకు విధేయులుగా ఉండాలి. ఎలాంటి విధేయత కలిగి ఉండాలి? రెండో పాయింట్గా ఎలాంటి విధేయత కలిగి ఉండాలి? ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అనేసి మనం ఆలోచన చేయాలి. ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. యేసు ప్రభు లాంటి యొక్క విధేయతను మనం కలిగి ఉండాలి. ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తున్నాము. ప్రభు లాంటి విధేయత. ప్రభు లాంటి విధేయత కలిగి ఉండాలి. ఎలాంటి ప్రభు ఎలాంటి విధేయత కలిగి ఉన్నాడు అంటే, వాస్తవానికి అతను యేసు ప్రభు మనుషులుగా కనబడడమే ఎంతో గొప్ప సంగతిని మనము గ్రహించవచ్చు. యేసు ప్రభు మహిమలో నివసించేవాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారిను నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను అంటున్నాడు. మీరు గమనించండి, ఇందులో యేసు ప్రభువుకు దేవుడు అనుగ్రహించిన మహిమ గురించి మాట్లాడాడు. అలాగనే మనము 17వ వచనం. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమపరచుము. యేసు ప్రభు లాంటి వాడు అంటే మహిమలో నివసించేవాడు. యేసు ప్రభు మహిమలో నివసించేవాడు. ఆ మహిమలో నివసించే ఒక యేసు ప్రభు మనుషునిగా కనబడడమే అది ఎంతో గొప్ప సంగతి. మహిమలో అంటే దేవునితో లేదా దేవుని లాంటి యొక్క తత్వం కలిగి మహిమలో నివసించే ఒక యేసు ప్రభు, దేవుని యొక్క తత్వం కలిగి మహిమలో నివసించే ఒక యేసు ప్రభు మనుషునిగా కనబడటమే అది గొప్ప సంగతి. అంతా ఏం చేశాడు అంటే విధేయత చూపించుకున్నాడు. ఆ మనుషునిగా కనబడిన వాడు
తాను మరణం అనేది పొందాడు. వాస్తవానికి మహిమలో నివసించే వారికి మరణం ఉండదు, కానీ మరణము పొందినంతగా తాను ఎలా చేశాడు అంటే విధేయత చూపించాడు. మరణము పొందినంతగా విధేయతను చూపించాడు. ఆ మరణము కూడా ఎలాంటి మరణము అంటే శిలువ మరణమునంట. మరణము పొందినంతగా తాను విధేయత చూపిన వాడై శిలువ మరణాన్ని పొందుకున్నాడు. వాస్తవానికి శిలువ మరణం పొందుకున్నవాడు ఎవడు అంటే శాపగ్రస్తుడు అని గ్రంథం తెలియజేస్తుంది. అంటే శిలువ మరణాన్ని పొందుకున్న ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. ఇందును గురించి రాజు మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి అంట. ద్వితోపదేశకాండంలో ఈ మాటలు వ్రాయబడి ఉంటది. అంటే యేసు ప్రభు అంటే శాపగ్రస్తుడు అయ్యాడు. ఎక్కడ వాడు ఏ స్థితికి తాను విధేయత చూపించాడు అంటే మహిమలో దేవునితో మహిమను అనుభవించే యేసు ప్రభు తాను మనుషులుగా కనబడ్డాడు. మనుషులుగా కనబడడానికి తాను నరవతారాన్ని అంటే నరుని యొక్క దేహాన్ని ధరించుకున్నాడు. మనుషులుగా కనబడిన వాడు తాను మరణానికి తాను ఏం చేసాడు అంటే మరణము పొందడానికి ఇష్టపడ్డాడు. ఎలాంటి మరణము అంటే శిలువ మరణం. శిలువ మరణం పొందిన వాడు ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు. అందుకని యేసు ప్రభు మన కోసం శాపమయ్యాడు అనే యొక్క విషయాన్ని చదువుకున్నాం. శిలువ మరణాన్ని పొందుకున్నాడు. శిలువ మరణం పొందుకున్న ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు. కాబట్టి మనము ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అంటే యేసు ప్రభు లాంటి యొక్క విధేయతను కలిగి ఉండాలి. ప్రభు లాంటి విధేయతను కలిగి ఉండాలి. అంటే ఎంతో ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి మన కోసము తాను శాపమయ్యేంత వరకు దేవుని పట్ల విధేయతను చూపించాడు. విధేయతను చూపించడానికి యేసు ప్రభు నేర్చుకున్నాడు అంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారై ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన అది విధేయతను ఏం చేశాడంటే నేర్చుకున్నాడు అంటే యేసు ప్రభు. విధేయతను చూపించడానికి ఏం చేశాడు అంటే నేర్చుకున్నాడు. విధేయత నేర్చుకున్నాడు అంటే యేసు ప్రభు. దేవుని పట్ల విధేయత చూపించడానికి తాను నేర్చుకున్నాడు అంట. దేని వలన అంటే శ్రమల వలన. తాను శిలువలో ఎంతో శ్రమలను అనుభవించి తాను విధేయతను నేర్చుకున్నాడు యేసు ప్రభు. కాబట్టి ఎలాంటి ఒక విధేయత కలిగి ఉండాలంటే యేసు ప్రభు లాంటి విధేయత కలిగి ఉండాలి. ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సరిపోతుంది. ఇందులో మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే సంపూర్ణ విధేయత అనేది చూపించాలి. సంపూర్ణత విధేయత కలిగి ఉండాలి.
ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తున్నాము. సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. ప్రభు లాంటి విధేయత కలిగి ఉండాలి. సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 15వ అధ్యాయము 7వ అధ్యాయము 15వ వచనంలో 7వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు భయముతోను వణుకుతోను తను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొని చుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ఇక్కడ పౌలు గారు తీతుకును పంపిస్తాడు. తీతుకును పంపించినప్పుడు వారు ఎలాగూ విధేయత చూపించి అతన్ని చేర్చుకున్నాడు దాన్ని వివరిస్తున్నాడు పౌలు గారు. ఎలాంటి యొక్క విధేయత చూపించారంటే విధేయతను చూపించి అతన్ని చేర్చుకున్నాడు అన్నమాట. మరియు మీరు భయముతో వణుకుతో తను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొని చుండగా. భయంతో వణుకుతో విధేయత కలిగి ఉండాలి. విధేయతలో భయం ఉండాలి, వణుకు ఉండాలి. భయంతోనూ వణుకుతోను విధేయత కలిగి ఉండాలి. విధేయతలో భయం ఉండాలి, అలాగే వణుకు ఉండాలి. ఒక సువార్తికుని చేర్చుకున్నప్పుడు వారు కలిగినటువంటి విధేయతను గురించి ఇక్కడ పౌలు గారు వివరిస్తున్నాడు. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తను అనిసంటే సువార్తికుడు తీతు అనే ఒక సువార్తికుడును ఆ ప్రభు సంఘము వారు చేర్చుకున్న దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తను అంటే తీతును పైన మనం చదివినప్పుడు ఎన్నో వచనం అంటే 13వ వచనంలో ఇందుచేత మేము ఆదరింపబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూసి మరి ఎక్కువగా మేము సంతోషిస్తుంది అని మాట్లాడి ఆ తీతును మీరు చేర్చుకున్నారు. ఎలా చేర్చుకున్నారు అంటే భయముతోనూ వణుకుతోనూ తను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకుని చుండగా. అంటే విధేయతలు ఏమి ఉండాలంటే భయం ఉండాలి, వణుకు ఉండాలి. అలాంటి ఒక విధేయతను కలిగి ఉండాలి. మనము రెండవదిగా ఎలాంటి విధేయతను కలిగి ఉండాలని ఆలోచన చేస్తున్నాము. ప్రభులాంటి విధేయత, సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. అలాగనే విధేయతలో భయం ఉండాలి, వణుకు ఉండాలి. మూడవది ఇలాంటి యొక్క విధేయత అన్నది మనకు లేకుంటే కలిగిన నష్టాలు ఏంటో మనం ఆలోచన చేద్దాం. విధేయులుగా లేకుంటే కలిగే నష్టాలు ఇలాంటి యొక్క విధేయత లేకపోతే మనకు కలిగే నష్టాలు ఏంటో మనం ఆలోచన చేద్దాం. ఎలాంటి నష్టాలు మనకు వస్తాయి, ఎలాంటి నష్టాలు అన్నది మనం ఎదుర్కొంటాము అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. కట్టువారు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి అధ్యాయం సరే 8వ వచనం చదువు. కట్టువారు వాక్యమునకు కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అంటే ఇలాంటి విధేయత లేకపోతే ఏమవుతామనంటే తొట్టిల్లుతాం. విధేయత లేకపోతే తొట్టిల్లుతాం. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు అని అంటే 7వ వచనం నుంచి చదివితే ఇంకా అర్థమవుతుంది. 7వ వచనం నుంచి, విశ్వసించుచున్న మీకు ఆయన ముఖ్యమైన వాడు, అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే అంటే ఇశ్రాయేలు ప్రజలకు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయన. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఇల్లు కట్టే యొక్క వారు నిషేధించే యేసు ప్రభువును నిషేధించిన ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. కట్టువారు అవిధేయత చేత తొట్టిల్లుతున్నారు. విధేయులుగా లేకుంటే మనకు కలిగిన నష్టాలు ఏమిటంటే మనం తొట్టిల్లుతాం. విధేయత లేకపోతే మనం తొట్టిల్లుతాం. అది మనకు కలిగే నష్టాలు. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినినవారు అంటే ఇశ్రాయేలు ప్రజలు, ముందు సువార్త వినినవారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. అవిధేయత చేత ఏమనగలుగుతుంది అంటే విశ్రాంతిలో ప్రవేశించలేదు. విధేయులకు లేకుండా కలిగిన నష్టాలు తొట్టిల్లుతాము, విశ్రాంతిలో ప్రవేశించలేము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఐదు 6 వచనాలు. కావున భూమి మీద నుండి మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామదురాతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. విధేయులు కాని వారు అవిధేయుల మీదకి ఏమొస్తుందంటే దేవుని యొక్క ఉగ్రత. విధేయులుగా లేకుంటే కలిగిన నష్టాలు ఏమిటంటే తొట్టిల్లుతాము, విశ్రాంతిలో ప్రవేశించలేము, దేవుని యొక్క ఉగ్రత అనేది మన మీదకి వస్తుంది విధేయత లేకపోతే. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
19వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 5:19 వచనం. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇక్కడ యేసు ప్రభువుకు ఆదాముకు అంటే పోల్చి మాట్లాడుతున్నాడు. ఆదాము చేసిన అవిధేయత, ఆదాము చూపించిన అవిధేయత వలన పాపులయ్యారు. అంటే అవిధేయత ఏం చేస్తుందంటే పాపులుగా చేస్తుంది. పాపులు అవుతారు. అంటే విధేయత లేకపోతే తొట్టులేతాము, విశ్రాంతిలో ప్రవేశించలేము, దేవుని ఉగ్రత వస్తుంది, అలాగనే పాపులు అవుతాము. ఆదాము చేసిన అవిధేయత చేత అనేకులు పాపులయ్యారు. అలాగనే ఒకని విధేయత చేత, యేసు ప్రభు చూపించిన ఒకని విధేయత చేత అందరూ నీతిమంతులుగా చేయబడ్డారు. ఈ రెండు వ్యత్యాసాలు గమనించండి. ఒకని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకని అవిధేయత చేత, ఆ ఒకడు ఎవరు అంటే ఆదాము. ఆదాము చూపించిన అవిధేయత చేత అనేకులు పాపులయ్యారు. అలాగనే ఒకని విధేయత వలన, విధేయత మీరు గమనించాలి, రెండు వ్యత్యాసాల పదాలు. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులయ్యారు, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులయ్యారు. ఆ ఒకడు ఆదాము, ఇంకొకరు యేసుక్రీస్తు. ఆదాము చేసిన అవిధేయత వలన, ఆదాము చూపించిన అవిధేయత వలన అనేకులు పాపులయ్యారు. యేసు ప్రభు చూపించిన విధేయత వలన అనేకులు నీతిమంతులయ్యారు. దాన్ని అక్కడ వివరిస్తున్నాడు. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, ఎలాగైతే ఒకని అవిధేయత వలన అనేకులు పాపులయ్యారో, దేవుడు ఏం చేశాడు అంటే ఒకని అవిధేయత వలన అందరూ పాపులయ్యారు కాబట్టి ఒకని విధేయత వలన అందరి నీతిమంతులు తీర్చాలని దేవుడు సంకల్పించాడు. ఇప్పుడు యేసు ప్రభు చూపించిన విధేయత వలన అందరి నీతిమంతులు తీర్చాడు. దాన్నే ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, దాని యొక్క క్రమము ఇక్కడ మీరు గమనించాలి. అలాగే అనేసి మాట్లాడుతున్నాడు, అంటే ఆ క్రమంలోనే. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు అనేసి అన్నాడు. ఇంకా మనకు అర్థం కావడానికి 17వ వచనంలో కూడా ఇంకా దాన్ని అర్థం చేసుకోవడానికి అక్కడ చదవచ్చు. మరణము ఒకని అపరాధము వలన, అంటే ఒకటి చేసిన పాపము, అపరాధం అన్న పాపం అన్న ఒకటే, ఒకని పాపము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏమిని ఎడల, అంటే ఆదాము చేసిన పాపం వలన మరణం అనేది ఏర్పడలోనికి వచ్చింది. కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. మరణము ఏలుబడి అన్నది ఒకని పాపము ద్వారా. ఇక్కడ ఇంకా స్పష్టంగా వివరించాడు. ఇక్కడ అవిధేయత అనేసి అన్నాడు, ఇక్కడ పాపం అనేసి అన్నాడు. ఒకటి చేసిన పాపం వలన మరణం అన్నది ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఒకని యొక్క నీతి దానము వలన కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారా ఏర్పడి. నీతి దానము కూడా ఒకరి యొక్క విధేయత ద్వారా. నీతి దానము అంటే మరణించిన వారు జీవించేటట్లుగా. జీవం అన్నది ఒకరి ద్వారా, ఆ ఒకరి ద్వారా అన్నది యేసుక్రీస్తు అని ఒకరి ద్వారా జీవ ప్రభుత్వం అనేది వచ్చింది. మరణము అన్నది ఒకరి పాపం ద్వారా వచ్చింది.
జీవము అన్నది ఒక కృపాదానము ద్వారా, కృపా బాహుల్యము, నీతి దానం ద్వారా జీవం అనేది వచ్చింది. ఈ రెండు వ్యత్యాసాలు మీరు గమనించాలి. ఆదాము ద్వారా పాపం వచ్చింది. ఆ ఆదాం చేసిన అపరాధం వలన లేదా పాపం వలన మరణము వచ్చి మరణం అందరినీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క విధేయత వలన లేదా యేసుక్రీస్తు యొక్క కృపా బాహుల్యం, నీతి దానం వలన జీవం అనేది వచ్చింది, అందరినీ ఇప్పుడు జీవింపజేస్తుంది. ఈ రెండు వ్యత్యాసాలు మీరు గమనించాలి. కాబట్టి మనము 3 విషయాలు ఆలోచన చేసేమో. దేనికి విధేయుడు ఉండాలి అని ఆలోచన చేసేమో, ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అని ఆలోచన చేసేమో, విధేయులుగా లేకుండా కలిగే నష్టాలు ఏంటో ఆలోచన చేసేమో. తొట్టిల్లుతాము, విశ్రాంతిలో ప్రవేశించలేము. విశ్రాంతిలో అంటే పరలోకపు యొక్క విశ్రాంతి, పరలోకంలో ప్రవేశించలేము. దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, మనము పాపులవుతాం. అవిధేయత వలన పాపం అనేది మనకు వస్తుంది కాబట్టి మనం పాపులవుతాం. ఇప్పుడు 4వది, ఏమిటి అంటే విధేయులుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు. విధేయులుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఆలోచించేద్దాం. విధేయులుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు. విధేయులు ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏంటో మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అక్కడ 2 విషయాలను మనము చదవచ్చు. ఆ 2 విషయాలు ఏంటో ఒకసారి చదువుదాం. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశంలో చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానములు విస్తరించుగాక అనిస్తున్నాడు. కలిగే యొక్క ఆశీర్వాదం ఏమిటంటే కృప, సమాధానము విస్తరిల్లుతుంది. కృప, సమాధానం. కృపా సమాధానం అనేది విస్తరిస్తుంది. ఎవరికి ఆశీర్వాదం అంటే ఎవరైతే విధేయులుగా ఉంటారో, విధేయులుగా ఉన్న వారికి కలిగే ఆశీర్వాదం ఏమిటి అంటే కృప, సమాధానం అన్నది విస్తరిల్లుతుంది. అంటే దినదినం ఏమవుతుంది అంటే విస్తరిల్లుతుంది అంటే అభివృద్ధి చెందుతుంది. కృప, సమాధానము విస్తరిల్లుతుంది, అభివృద్ధి చెందుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. తనకు విధేయులైన వారందరికీ అంటే యేసు ప్రభువుకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ అన్నది కలుగుతుంది. నిత్య రక్షణ. నిత్య రక్షణ అన్నది పొందుకుంటారు. విధేయులుగా ఉండి కలిగే ఆశీర్వాదం ఏమిటంటే కృప, సమాధానం విస్తరిల్లుతుంది, నిత్య రక్షణ పొందుకుంటారు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం.
రోమీలకు రాసిన పత్రిక 16-19. మీ విధేయత అందరికి ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై నానులను కీడు విషయమై నిష్కపటులై ఉండవాలని కోరుచున్నాను. ఇక్కడ సువార్తికుడైనటువంటి పౌలు తన యొక్క సంతోషాన్ని ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సువార్తికుడు సంతోషిస్తాడు. సువార్తికుడు సంతోషిస్తాడు. దేని బట్టి అంటే వారి యొక్క విధేయతను బట్టి. విధేయులుగా ఉంటే సువార్తికుడు సంతోషిస్తాడు. విధేయత లేకపోతే సువార్తికుడు బాధపడతాడు. దాన్ని బట్టి మనము గుర్తించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము అందరికీ తెలుసు, మీ పైన నాయకులుగా ఉన్నవారు ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13-17. హెబ్రీ పత్రిక 13-17. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అని అన్నాడు. సువార్తికుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే విధేయులుగా ఉన్నప్పుడు. సువార్తికుడు ఎప్పుడు దుఃఖపడతాడు అంటే విధేయులుగా లేనప్పుడు దుఃఖపడతాడు. కాబట్టి విధేయులుగా ఉంటే సువార్తికుడైన వారు కానీ బోధకుడైన వారు కానీ దుఃఖపడరు. దానినే పౌలు గారు రోమపత్రికలో దాన్ని జ్ఞాపకం చేయడం జరిగింది. మరొకసారి ఆలోచన చదువుదాం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక, అంటే విధేయత అనేది అందరికీ ప్రచురమైనది కాబట్టి ఆ విధేయతను బట్టి పౌలు గారు సంతోషిస్తున్నారు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను అని అన్నాడు. అంటే విధేయత అనేది ప్రచురమైనది. ఒకవేళ విధేయత ప్రచురం కాకపోతే ఆ సువార్తికుడికి ఏం కలుగుతుంది అంటే దుఃఖం కలుగుతుంది. కాబట్టి దుఃఖం కలగకుండా ఉండాలి అంటే విధేయులుగా, అంటే విధేయత అనేది అందరికీ కనపరిచేటట్లుగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ విధేయత అందరికీ ప్రచురమైనది అనేసి అన్నాడు. అంటే అందరికీ తెలియజేయబడుతుంది దేవుని పట్ల ఎలా విధేయులుగా ఉన్నారో. దాన్ని అందరికి ప్రచురం అవుతుంది, అందరికి డేటా కనబడుతుంది. కాబట్టి సువార్తికుడైన వాడు సంతోషిస్తున్నాడు. అక్కడ పౌలు గారు తన యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. విధేయులుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏంటో మనం 3 విషయాలు చూసాం. కృప సమాధానము విస్తరిల్లుతుంది, నిత్య రక్షణ అనేది మనం పొందుకుంటాము. అలాగనే సువార్తికుడైన వాడు సంతోషిస్తాడు. విధేయులుగా లేకపోతే కలిగే నష్టాలు ఏంటో మనం ఆలోచించాం. తొట్టిల్లుతాము, విశ్రాంతిలో ప్రవేశించాము, దేవుని ఉగ్రత వస్తుంది, పాపులవుతాము. ఎలాంటి విధేయత కలిగి ఉండాలంటే ప్రభు లాంటి విధేయత, సంపూర్ణ విధేయత, భయముతోనూ వణుకుతోనూ కలిగినటువంటి విధేయత కలిగి ఉండాలి. ఏ విషయాల్లో దేనికి విధేయులు ఉండాలి అంటే సత్యములకు, అన్ని విషయాలలో మీరు అన్ని విషయంలో ఎందుకు విధేయులు ఉండండి అనేసి అన్నారు. కాబట్టి అన్ని విషయాల్లో విశ్వాసమునకు, దేవుని మాటలకు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో మనం విధేయత కలిగి ఉండవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనే విషయాన్ని మనసులో ఉంచుకోవాలని ఇంతవరకు శ్రద్ధగా ఓపికగా వినే అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తాను. వందనాలు.